कि इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस पर वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा। इस बार हम आगे की कार्रवाई करेंगे, कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है ఆపరేషన్ సింధూర్ 2.0 త్వరలోనే ప్రారంభం కానుందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఈసారి పాక్లోని ఉగ్ర స్థావరాలను పూర్తిగా నాశనం చేయడమే కాదు, తన వక్రబుద్ధిని మార్చుకోకపోతే పాక్ అనే దేశమే ప్రపంచ పటంలో ఉండేలా లేదు. భారత సైన్యం ఇందుకోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో భారత్ పాక్ దేశాల మధ్య వాతావరణాన్ని మరింతగా వేడెక్కించాయి. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఇప్పటికీ అలానే కొనసాగుతోంది. అది ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్న ఇరు దేశాల జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ కూడా ఒక యుద్ధంలా అనిపించింది. ఇలాంటి సమయంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాక్ ఉగ్రవాదంపై ఘాటు హెచ్చరికలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజస్థాన్లోని అనూప్గఢ్ ఆర్మీ క్యాంపును సందర్శించిన చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది దేశ భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదన్నారు. ప్రజలకు భరోసా కల్పిస్తూ శత్రుదేశమైన పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా త్వరలోనే ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలవుతుందని తెలిపారు. ఈసారి పాక్లోని ఉగ్ర స్థావరాలను పూర్తిగా నాశనం చేస్తామన్నారు. అప్పటికీ పాక్ తన వక్రబుద్ధిని మార్చుకోకపోతే పాక్ అనే దేశమే ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని చెప్పారు. తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు, జవాన్లు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేవుడు అవకాశం ఇస్తే త్వరలోనే మళ్లీ మీకు తుపాకీ శక్తిని చూపించే అవకాశం రావచ్చని చెప్పారు. ఈ సందర్భంలోనే ఉగ్రవాదం అనేది లేకుండా చేయడమే భారత్ అనుసరిస్తున్న వ్యూహమని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ఎంతో సంయమనం పాటించిందన్నారు ఆర్మీ చీఫ్ జనరల్. ఆ సమయంలో మన సైన్యం శత్రుదేశంతో చెస్ ఆట ఆడిందన్నారు. ప్రత్యర్థి తరువాత కదలిక ఏంటనేది తెలియకపోయినా సమయానికి ప్రతిస్పందిస్తూ పాక్కు చెక్కు పెట్టామని తెలిపారు. ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఈ క్రమంలోనే త్రివిధ దళాలు శత్రు స్థావరాలను ధ్వంసం చేశాయని వివరించారు. ఇక ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలైతే మాత్రం భారత్ ఎలాంటి దయా, కరుణ, సహనం చూపించదని తేల్చి చెప్పారు. ప్రజల ప్రాణాలు తీసే ఉగ్రవాదాన్ని ఏమాత్రం భరించబోమని స్పష్టం చేశారు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండాలంటే ఉగ్రవాదానికి చెక్కు పెట్టాలన్నారు. లేదంటే చరిత్రలోంచి పాక్ దేశం మాయం కావడం ఖాయమన్నారు. ఇది కేవలం వార్నింగ్ కాదని, చివరి ఛాన్స్ అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అమెరికా పాక్ల మధ్య స్నేహం కొత్త చిగురులు తొడుగుతోంది. భారత్కు వ్యతిరేకంగా తమకు అమెరికా సపోర్ట్ ఇస్తుందని విర్రవీగుతోంది పాక్. ఈ క్రమంలోనే స్థాయికి మించి భారత్పై పిచ్చి ప్రేలాపనలు కూడా చేసింది. మరోవైపు సౌదీ కూడా ఇటీవలే పాక్తో ఒక కీలక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఏ దేశంపై దాడి జరిగినా ఇరు దేశాలపై జరిగినట్లు భావిస్తామని ప్రకటించాయి. దాంతోపాటుగా కొన్ని ప్రభుత్వాలు పాక్కు ఉగ్రవాద ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత ఆర్మీ చీఫ్ పాక్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. భారత్ పాక్తో యుద్ధం చేయాలని భావిస్తే దాని ప్రభావం ఏ రేంజ్లో ఉండబోతోందో ఈ ఒక్క ప్రకటనతో తేల్చి చెప్పారాయన. ఇదే సమయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గుజరాత్లోని సర్ క్రీక్ వివాదాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదన్నారు. కేవలం తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చామన్నారు. పాక్ మరోసారి దాడికి ప్రయత్నిస్తే చరిత్రను మార్చే సమాధానం ఇవ్వాల్సి వస్తుందన్నారు. 1965 యుద్ధంలో భారత సైన్యం లాహోర్ వరకు చేరిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు కరాచీ మార్గం సర్ క్రీక్ ద్వారానే ఉందని వార్నింగ్ ఇచ్చారు. మొత్తంగా ఆపరేషన్ సింధూర్ 2.0 అనేది పాక్ తీరుపై ఆధారపడి ఉంటుందన్నారు. అంతేకాదు, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2తో పాటు 3 కూడా అమలు చేయొచ్చన్నారు. పాక్ ఉగ్రవాద చర్యలను కొనసాగిస్తే దేశానికి తగిన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. గతంలో ప్రధాని మోదీ కూడా సింధూర్ ఆగలేదని, పాక్ మళ్లీ మోసం చేస్తే మరింత తీవ్రమైన దాడి తప్పదని హెచ్చరించిన సంగతి మనకు తెలిసిందే. అయితే భారత్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్లో భయం నెలకొంది. ఆర్థికంగా కుదేలైన పాక్ అప్పుల కోసం అడుక్కుంటోంది. ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ యుఎన్లో ప్రసంగించి భారత్ను నిందించడానికి ప్రయత్నించారు. కానీ అంతర్జాతీయంగా పెద్దగా స్పందన రాలేదు. అటు పాక్ సైన్యంలోనూ ఆత్మవిశ్వాసం కరువైందని ఇంటెలిజెన్స్ రిపోర్టులు చెప్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలైతే ఏంటి అన్న భయం పాక్లో పెరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. కనీసం 38 డిమాండ్లను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైన్యం అణచివేతకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం ఇప్పుడు స్వాతంత్ర డిమాండ్గా మారింది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ రణరంగాన్ని తలపిస్తోంది. పాక్ ప్రభుత్వ విధానాలు, భద్రతా బలగాల దమన నీతికి వ్యతిరేకంగా ముజఫరాబాద్, రావల్కోట్, నీలంలోయ, కోట్లీ వంటి పలు ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఇటీవల సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున అశాంతిని ఎదుర్కొంటోంది. ఆందోళనల నేపథ్యంలో పాక్ సైన్యం కాల్పులు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించింది. పాకిస్తాన్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముజఫరాబాద్, ధీర్కోట్, దదయాల్ ప్రాంతాలకు చెందిన 12 మంది పౌర నిరసనకారులు మరణించారు. ఈ ఘర్షణల్లో 3 పోలీస్ అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అంతర్గత సంక్షోభాలతో పాక్ అతలాకుతలమవుతోంది. మరోవైపు భారత్ కూడా దీనిపై రెస్పాన్స్ ఇస్తోంది. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో మన దేశ రక్షణ శాఖ మంత్రి, ఆర్మీ చీఫ్ జనరల్ ఒకే విధాన సందేశాన్ని ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వరుస వ్యాఖ్యలు మళ్లీ ఏదో జరగబోతోందని భారత సైన్యపు సన్నద్ధతను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఎల్ఓసి వద్ద ప్రతినిత్యం ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని భారత రక్షణ వర్గాలు సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయి. మరి ఈ హెచ్చరికలతోనైనా పాక్ బుద్ధి మార్చుకుంటుందా లేక తోక జాడిస్తుందా అన్నది ప్రస్తుతానికైతే ప్రశ్నార్థకమే. కానీ భారత్ కనుక యుద్ధాన్ని ప్రకటిస్తే అది పాక్కు చావు దెబ్బ అవుతుంది. నిజంగానే పాక్ ప్రపంచ పటం నుంచి మాయం కావడం ఖాయం.